దిస్ ఈజ్ నాగేశ్వరరావు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి విషయాన్ని చెప్తామని ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగో చూస్తున్నారు కదా, వీటిని తాటికాయలు లేదా ఐస్ యాపిల్స్ అని కూడా అంటారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు ఈ తాటికాయలను వారు చాలా ఇష్టంగా తినేవాళ్ళు. కానీ వీటికి ఏమనాలో వాళ్ళకి తెలిసేది కాదు. ఇవి చూడటానికి తెల్లగా, చిన్నవిగా, కూల్గా, తీయగా ఉండడం వలన వాటికి వీళ్ళు ఐస్ యాపిల్స్ అనే పేరు పెట్టారు. వేసవిలో శరీరానికి చాలా చల్లదనాన్ని ఇస్తాయి ఇవి. ఈ కాయలు మా బంధువులు ఒక ఆయన తెచ్చాడు అనుకోకుండా. అందువలన చిన్నప్పుడు అవి చూడగానే ఒక్కసారిగా చిన్నతనంలోకి వెళ్ళిపోయానండి. చిన్నప్పుడు వేసవి సెలవులు వచ్చినప్పుడు నేను, మా మిత్రులు, మా తమ్ముడు వాళ్ళందరం కలిసి తోటలకు వెళ్ళి కత్తి తీసుకొని తాటి చెట్లు ఎక్కేసి తాటికాయలు తినేవాళ్ళం కొట్టుకొని. చాలా బాగుంటాయి. వాటిల్లో కొన్ని లేత కాయలు ఉంటాయి, కొన్ని ముదిరిపోయిన కాయలు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ముదిరిపోయిన కాయలను ఎట్టి పరిస్థితుల్లో తినవాకండి ఫ్రెండ్స్. లేత కాయలను మాత్రమే తినాలి. అందుట్లో చాలా చల్లటి నీరు ఉంటుంది. ఆ నీటితో కలిపి ముంజను తినడం వలన మనకి చక్కటి ఆరోగ్యం వస్తుంది. అలా చిన్నగా మరొకరు కట్ చేసి ఇస్తూ ఉంటే ఇంకొకరు తింటూ ఉండేవాళ్ళం అనమాట. సరే, ఇప్పుడు ఆ అవకాశం నాకు వచ్చింది. అందుకే మా పాపకి ఒక కాయ కట్ చేసి ఇచ్చాను. మా పాప ఆ కాయను తినలేక ఏలు పెట్టి తినాలి అది, కానీ ఆ తినలేక నానా అవస్థలు పడుతుంది. అది చూడండి, ఇంకా నా వల్ల కాదు డాడీ అని అంటే వెంటనే సరే మిగతా కాయలు ఉన్నాయి కదా, వాటిని చాలా నీట్గా కట్ చేసి నిదానంగా ఒక్కొక్కటి అక్కడ పెట్టాను. ఇలా కొట్టిన తాటికాయలని తిన్న తర్వాత దానికి 2 కాయలు తీసుకొని మధ్యలో ఒక కర్ర పెట్టి తాటి బండ్లను తయారు చేసేవాళ్ళం. ఆ 2 కాయల్ని అటొకటి ఇటొకటి కర్రకు దోచేసి మధ్యలో తాటాకు తీసుకొని ఆ తాటాకును నేను చిన్నగా కట్ చేసుకొని మధ్యలో ఆ తాటాకును పెట్టేసి చివర్లో తాటాకుతో తయారు చేసిన దారంతో కట్టేసుకొని తాటి బండ్ల ఆట ఆడుకునేవాళ్ళం. అవి చూడటానికి చాలా అందంగా ఉండేవి. బహుశా ఈ కాలం పిల్లకాయలు అవన్నీ చూడలేదనే అనుకుంటున్నాను నేను. బహుశా చూడలేరేమో కూడా, ఎందుకంటే పల్లెలకి ఎవరు పోవట్లేదు కదా, సిటీల్లో ఎవరో ఇచ్చేయరు. ఇదొక ప్రత్యేకమైన అనుభవం ఆ రోజుల్లో. ఈ కాలం పిల్లలకి దక్కదేమో. చూసారా కాయ ఎంత నీట్గా ఉందో ఫ్రెండ్స్, చాలా చాలా నీట్గా చూడండి ఫ్రెండ్స్. తాటికాయలు ఎప్పుడు గోడల మీద కానీ, రాళ్ళ మీద కానీ, ముద్దుల మీద కానీ కొట్టకూడదు. ఎందుకంటే కత్తి పదును పోతుంది. చూడండి, చక్కగా వేరే తాటి గెల మీద పెట్టి వాటిని నీట్గా కట్ చేసుకొని, వీలైతే చేత్తో అలా పట్టుకొని టెక్నిక్గా సులభంగా కట్ చేయొచ్చు అనమాట. అలా కట్ చేసుకునే సందర్భంలో ఫ్రెండ్స్ మన ఏళ్ళు కూడా ఒక్కొక్కసారి తెగిపోతాయి అన్నమాట. ఎందుకంటే చిన్నప్పుడు మేము ఇటువంటి సందర్భాలను కూడా ఎదుర్కొన్నాం మా ఫ్రెండ్స్తో. సరే, అవన్నీ ఒక గతం. ఇప్పుడు మా పాపకి ఆ ముంజ తీసేయడం కోసం ఒక చాకు తెప్పించాను. ఆ చాకుని తీసుకొని నిదానంగా ఆ ముంజతో చుట్టూతా పెట్టేసి చాలా టెక్నిక్గా అటు ఇటు కొంచెం దాన్ని పైకి అట్లా అంటూ అదిగో ఆ విధంగా ఆ ముంజల్ని ఒక్కొక్కటి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, చాలా నిదానంగా ఆ విధంగా టెక్నిక్గా తీస్తూ రావాలన్నమాట. ఈ సందర్భంలో ఆ ముంజికి కానీ టచ్ అయిందంటే కత్తి, అదిగో చూసారా నీళ్ళు ఎలా బయటకు వస్తాయో. ఆ నీళ్ళను మనం ఎట్టి పరిస్థితులను వేస్ట్ రానియకూడదు, బయటికి రానియకుండానే మెయింటైన్ చేసుకొని తీయగలగాలి. అలా తీసిన వాటిని ప్లేట్లు వేసుకొని ఇంక మనం తినడానికి ఉపక్రమించాలి. మిగతా 4-5 తీసాను, అవి మా అమ్మాయికి ఇచ్చాను. మీకు నేను ఎలా తినాలో ఒకసారి చూపిస్తున్నా.
చూడండి ఫ్రెండ్స్, చూశారు కదా ఎంత నీట్గా వచ్చాయో. ఒక్కొక్క దాన్ని ఎలా నిదానంగా తినాలో చూడండి. ఈ నీళ్ళు చాలా తీయగా చల్లగా కూడా ఉంటాయి. ఈ నీటిని బయటకు పోనీయకుండా ఈ ముంజలు తొక్క కూడా పైన ఉంటుంది కదా, దాన్ని జాగ్రత్తగా తీసుకొని మొత్తం ఒక్కసారిగా తింటే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. బహుశా నా ఈడు వాళ్ళందరికీ ఈ విషయం నేను చెప్పక్కర్లేదు. నేటి తరం కోసం పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను మిత్రులారా. నిజంగా ప్రకృతి చాలా అద్భుతమైనది ఫ్రెండ్స్. ఎందుకంటే మానవ జాతి ఆరోగ్యాన్ని హాయిగా నిండు నూరేళ్ళు జీవించడానికి ఆయా సీజన్స్లో కాలానికి తగ్గట్టుగా రకరకాల పండ్లను ఈ ప్రకృతి మనకిస్తుంది. అలా నిండు వేసవిలో కొన్ని రకాల పండ్లు, ఉదాహరణకి మామిడి పండ్లు, జీడి మామిడి పండ్లు, నేరేడు పండ్లు, పుచ్చకాయలు, కర్బూజా కాయలు వేసవి సీజన్లోనే లభిస్తాయి. మిత్రులారా, వేసవిలోనే కాదు, ఆయా సీజన్స్లో మనకు లభించే రకరకాల పండ్లను ఆ సీజన్స్కి తగ్గట్టుగా ప్రకృతి ఎలా ఇచ్చిందో అలాగే తినాలి. అంతేగాని వాటిని చెడిపేసి రకరకాలుగా ఫ్రిడ్జుల్లో పెట్టి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి కూల్ చేసి తినాలి అని అనుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రకృతి మనకి ఇచ్చినట్టుగానే మనం తింటే మనందరికీ చక్కగా ఆరోగ్యం వస్తుంది. అందుకే పెద్దలు అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. కోట్ల రూపాయలు పెట్టినా కూడా ఆరోగ్యాన్ని కొనుక్కోలేం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వేసవిలో కాయబోయే అత్యధిక ఎండలు, ఉష్ణోగ్రతల బారి నుండి మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోండి. ఇది ఈ వీడియో సారాంశం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ చిన్న లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. ఉంటాను. సైనింగ్ ఆఫ్ నాగేశ్వరరావు. బాయ్.